గుడ్ ఈవినింగ్. మీ గుడ్ నేమ్ అన్న? నా పేరు అప్పారావు. ఓకే. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలాసేపు కూర్చున్నట్టున్నారు. 11 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చున్నట్టున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ కూర్చున్నారంటే ఆయన ఒకటే కంటెంట్ మాట్లాడుతున్నారండి. ప్రతిపక్షం గురించి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని అంటున్నారు. వాళ్ళేమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు అనమాట. గట్టిగా నిలదీస్తాడని జగన్ గారు. ఓకే, అంటే ఇప్పటి వరకు జగన్ గారికి మైక్ ఇవ్వలేదు కదా, ఒకవేళ ఇస్తే జగన్ గారు ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఆయన జగన్ గారు. అయితే ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు ప్రజల గురించి? ఇప్పటి వరకు ప్రజలు గుర్తు రాలేదు. మరి 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ప్రజలు గుర్తొస్తున్నారా? అలాగేం లేదు, అలాంటిది ఏం లేదు. ఆయన ఎనీ టైం ఎప్పుడైనా ప్రజల కోసం కష్టపడతాడు, ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. ప్రజల కోసం చేసే మనిషి అయితే ప్రజల్లో ఉండాలి కదా. అసెంబ్లీకి ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు? అసెంబ్లీకి వెళ్ళలేదంటే ఆయన ఒకటే పాయింట్ అడుగుతున్నాడు ఫస్ట్ నుంచి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది పకోడీ కాదు కదా, కొనుక్కోవడానికి ప్రజలు ఇచ్చేది కదా. పకోడీ ఎక్కడైంది? అది ప్రతిపక్ష హోదా అనేది ఏంటంటే, ఇప్పుడు 2 ఉంటాయి మన దగ్గర, అధికారము ప్రతిపక్షము. అధికారం ఒక్కటే ఉంటే అధికారం వాళ్ళు వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అదే ప్రతిపక్షం ఉంటే ప్రజల గురించి మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఏం చేశారో నిలదీయడానికి ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం ఉండడం అంటే ప్రజలతోని రైతులతోని మాడికాయల కింద తొక్కేయడమా? మామిడికాయలు ఎప్పుడు తొక్కారండి మీరు? మామిడికాయలు ఎప్పుడు తొక్కారు? ఆయన ఒకసారి రైతులు ముందుకు వచ్చి చెప్పారు కదండి. లేదు, అలాంటిది ఏం లేదండి. ఓకే, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంచలనం మొత్తం ఈ రోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి టాపిక్ ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్తున్నాను కదండి, ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడతాడు ఆయన. ప్రజాస్వామ్యం గురించి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఏ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, దాని గురించి, సమస్యల గురించి మాట్లాడతాడు జగన్ గారు. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నా కొత్తగా పథకాలు ఏమన్నా నెక్స్ట్ టైం కు పాదయాత్ర టైంకల్లా రెడీ చేసుకుంటున్నారా? ఆల్రెడీ ప్రిపేర్ చేశాడండి. ఇంకొక 1 year లో పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తాడండి జగన్. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కీమ్ ఒకటి మొదలు పెట్టబోతున్నారు. కోడికత్తి లాంటిది, గోల్కరాయి లాంటిది ఒక కొత్త స్కీమ్ మొదలు పెట్టబోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అవన్నీ ఉత్తు మాట్లాడి ఏంటంటే, అధికారం వాళ్ళు ఏదో పబ్బం కట్టుకోవడం కోసం వాళ్ళ ఇలాంటి తీసుకొచ్చి జనం ముందు మాట్లాడి వాళ్ళు చేసే అధికారం పనులు కాకుండా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారండి. థ్యాంక్ యూ అన్న.